హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. ఇవాళ వీడియోలో మనము పూర్ణాలు ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి. సో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో పూర్ణాలని కొన్ని ప్రాంతాల్లో పూర్ణం బూరెలు అని కూడా అంటారండి. సో నేనైతే పూర్ణాలు అంటున్నాను. సో ఈ పూర్ణాలని మనము వ్రతము, పూజలు, నోములు వీటిల్లో ప్రసాదం కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో టేస్టీ రెసిపీ పూర్ణాల రెసిపీని ప్రిపరేషన్ కోసం ముందుగా పైన ఔటర్ లేయర్ ప్రిపరేషన్ చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు మినపగుండ్లు తీసుకున్నాను. వీటిని ఒక బౌల్లో వేసేసుకుని తర్వాత రైస్, ఒక కప్పు మినపగుండ్లకి 1.5 కప్పు రైస్ వేసుకోవాలి. నార్మల్గా దోశకు వచ్చి 2 కప్పుల రైస్ వేసుకుంటాం కదండి ఒక కప్పు మినపగుండ్లకి, బట్ దీనికి 1.5 వేసుకుంటే బాగా వస్తాయి. సో 1.5 కప్పు రైస్ వేసేసుకొని వీటిని శుభ్రంగా వాటర్ వేసేసి కడుక్కుని ఒక 6 గంటల నుంచి 7 గంటల వరకు నానబెట్టుకోవాలి. సపోజ్ మీరు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైటే సోక్ చేసుకోవచ్చండి. లేదంటే కనుక ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టేసుకుని పిండి గ్రైండ్ చేసేసుకుంటే రెండింటిని కలిపి మెత్తగా మనకి పిండి అనేది రెడీ అవుతుంది. సో పిండి రెడీ చేసుకున్న తర్వాత చూద్దాము. ఇప్పుడు శనగపప్పును కూడా మనం నానబెట్టుకోవాలి. ఇది కూడా ముందుగానే చేసుకోవాల్సిన ప్రిపరేషను. సో ఇది పచ్చిశనగపప్పు అండి, చనాదాల్ అని కూడా అంటాము. ఈ పచ్చిశనగపప్పుని ఇప్పుడు నేను మినపప్పు ఏదైతే కప్పుతో చూపించానో అదే కప్పుతో ఒక కప్పు శనగపప్పు తీసుకుని ఆ శనగపప్పుని వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ముందుగానే. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానాలండి, అప్పుడే మనకి ఉడుకుతుంది బాగా. సో ఇప్పుడు ఈ నానిన శనగపప్పుని ఒక కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో వేసుకుంటున్నాను. కుక్కర్లో కుక్ చేస్తే మనకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా. సో ఇప్పుడు ఒక కప్పు శనగపప్పు కదండి, 2.5 కప్పులు సుమారు వాటర్ వేసేసుకుని లిడ్ పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకుందాము. విజిల్ పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఈ పప్పు అనేది ఒక 4 నుంచి 5 వరకు విజిల్స్ రావాలి. సో పప్పు అనేది కుక్ అయిపోతుంది. సో 5 విజిల్స్ తర్వాత చూద్దాము. సో 5 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు ప్రెషర్ కూడా కంప్లీట్గా పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో పప్పు అనేది మనకి ఉడికిపోయింది. ఇలా పట్టుకుని చూస్తే చాలా మెత్తగా ఉడకాలండి ఈ విధంగా. ఒకవేళ ఇంత మెత్తగా ఉడకకపోతే మరొక 2 విజిల్స్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ ఉడికిన పప్పులో వాటర్ అనేది కంప్లీట్గా వడకట్టేస్తాము. ఇలా ఒక హోల్స్ ఉండే గిన్నెలో కింద ఒక బౌల్ పెట్టేసుకుని వడకట్టుకోవచ్చు, లేదంటే ఒక జాలీలో వేసి కూడా వడకట్టుకోవచ్చు. కింద వాటర్ వచ్చాయి కదండి పప్పులోని వాటరు, అవి వేస్ట్ చేసుకోకుండా పప్పు చారు అలా పెట్టుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది కదా. సో ఇప్పుడు మనము ఇది చల్లార్చుకోవాలి. పప్పు చల్లారేలోపు మనము పిండిని గ్రైండ్ చేసేసుకున్నాము. సో పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి, కొంచెం గట్టిగా ఉండాలి. అండ్ దోశ పిండిలాగా లూజ్గా ఉంటే మనకి పూర్ణం అనేది సరిగా రాదు పైన లేయరు. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా సాల్ట్, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్, అండ్ బేకింగ్ సోడా కొద్దిగా వేసుకుంటాము, వంట సోడా అంటాం కదా. సో వంట సోడా ఒక 1/2 స్పూన్ వేసేసుకుని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. వంట సోడా వేయడం వల్ల మనకి పూర్ణాలు పొంగినట్లు వస్తాయి, బాగా వస్తాయండి. సో ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ పక్కన ఉంచేద్దాము. ఈలోపు మనకి పప్పు అనేది చల్లారిపోయాయి. చల్లారిపోయిన పప్పుని మళ్ళీ కుక్కర్లోకి తీసుకుని పప్పు గుత్తి తీసుకుని చక్కగా మెదుపుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ ఉన్నా కూడా, పప్పు మ్యాషర్ ఉంటుంది కదా, సో దాంతో కూడా మ్యాష్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా మ్యాష్ చేసేసుకుంటున్నాను పప్పుని. బాగా మెత్తగా ఫైన్గా అవ్వక్కర్లేదండి, కొంచెం పలుగ్గానే ఉంటే బాగుంటుంది. లేదు మీకు మెత్తగా కావాలి అంటే మిక్సీలో వేసుకుని కూడా మెత్తగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాము. పెట్టేసుకుని ఈ ప్యాన్లో ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను కదా, కప్పు శనగపప్పుకి కొలత ప్రకారం 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. తీసుకొని జస్ట్ ఒక స్పూన్ సుమారు వాటర్ వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బెల్లం అంతా గడ్డలన్నీ, చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి కదా, అవన్నీ చక్కగా కరగాలి. అవన్నీ కరిగే వరకు మనము బాగా కలపెట్టుకోవాలన్నమాట. స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 1.5 కప్పు బెల్లం వేసుకోవచ్చండి. నేను కప్పే వేసాను. సో ఇప్పుడు బెల్లం అంతా మనకి గడ్డలు లేకుండా మొత్తం కరిగిపోయింది కదా. సో ఇప్పుడు ఇలా కరిగిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసుకున్న పప్పు ఉంది కదా, సో ఆ పప్పు అంతా ఈ బెల్లంలో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. సో
సో ఇప్పుడు ఈ కరిగిన బెల్లంలో ఈ పప్పు వేయడం వల్ల పప్పు అనేది కాస్త లూజ్గా అవుతుంది. సో పర్వాలేదు, మనం ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది. ఇలా కలిపేటప్పుడు కొద్దిగా 2 యాలుక్కాయలని పలకొట్టి వేసేసాను, ఇలాచీని 2 ఇలాచీ. తర్వాత ఎండు కొబ్బరి పొడి అండి, డ్రై కోకోనట్ ఉంటుంది కదా, సో ఆ ఎండు కొబ్బరి ఒక పావు కప్పు సుమారు తురుముకుని వేసేసుకున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, వేసుకోకపోయినా పర్లేదు. వేసేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఒక 10 నుంచి 15 నిమిషాల లోపల మనకి ఇది అనేది దగ్గర పడుతుంది. సో దగ్గర పడి కాస్త గట్టిగా అవుతుంది. గట్టిగా అయితేనే మనకి పూర్ణం అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకుంటాము. స్వీట్స్లో నెయ్యి ఉంటేనే టేస్టీగా ఉంటాయి కదా మనకి ఎనీ స్వీట్. సో కొద్దిగా నెయ్యి వేసాము, వేసేసి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా కొంచెం గట్టి పడినట్లు అయింది కదా, ఇప్పుడు చల్లార్చుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకుంటే చల్లారిన తర్వాత మరి కాస్త గట్టి పడుతుంది. ఇప్పుడు ఒక 15 to 20 మినిట్స్ తర్వాత చల్లారింది కాస్త, అప్పుడు గట్టిపడింది అండ్ కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది కదా, మనకి ఆరిపోయినట్లు తెలుస్తుంది. సో ఇప్పుడు కొంచెం ఆరిన తర్వాత వీటిని ఇలా లడ్డూలాగా చేసేసుకోవాలి. సో ఇలా అన్నింటినీ పూర్ణాలన్నీ రెడీ అయిపోయింది పూర్ణం చేసుకోవడం. పిండి బ్యాటర్ కూడా కలిపి పక్కన పెట్టుకున్నాము. పిండి మనకి పులవకుండా ఉండాలండి, పుల్లగా అయితే బాగుండదు. జనరల్గా మనం దోసపిండితో కూడా వేసేసుకోవచ్చు, బట్ ఏంటంటే దోసపిండి కొంచెం లూజ్ ఉంటుంది, అలాగే కాస్త పుల్లగా ఉంటుంది. కాబట్టి లేదు, ఫ్రెష్గా మీరు దోసపిండికి అప్పటికప్పుడు వేసుకున్నారు అంటే వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. బట్ పిండి మాత్రం కన్సిస్టెన్సీ కాస్త గట్టిగా ఉండాలి, అప్పుడే మనకి పూర్ణం బయటికి వచ్చి స్ప్లిట్ అవ్వకుండా నీట్గా అంటుకుని ఉంటుంది పైన లేయర్ అనేది. సో ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఈ పూర్ణాలన్నింటినీ స్పూన్తో డిప్ చేసేసి ఈ విధంగా వేస్తున్నాను. స్పూన్తో వేస్తే ఏంటంటే మనకి నీట్గా వస్తాయి పూర్ణాలు అనేవి, రౌండ్గా నీట్గా వస్తాయి, తోకల్లాగా రాకుండా నీట్గా వస్తాయి. చేత్తో వేసుకునే దానికంటే కూడా స్పూన్తో బాగా వస్తాయండి. సో అందుకే స్పూన్తో చూపించాను, అంటే ఫస్ట్ టైం వేసే వాళ్ళకు కూడా నీట్గా వస్తాయి. సో ఇప్పుడు ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి రెండో వైపుకి. సో ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ కలర్కి వస్తాయండి. సో ఈ కలర్లో వచ్చినప్పుడు మనము తీసేసుకోవచ్చు. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఒక బ్యాచ్ అయితే వేసేసుకున్నాం కదా, ఇదే విధంగా అన్ని పూర్ణాలని ఫ్రై చేసేసుకుంటాము. చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతేనండి, మనకి చాలా టేస్టీ ట్రెడిషనల్ స్వీట్ ఐటెం ఎమ్మీగా రెడీ అయిపోయింది పూర్ణాలు రెసిపీ. సో ఫ్రెండ్స్, మీకు ఈ పూర్ణాలు లేదంటే పూర్ణం బూరెలు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.